కార్యక్రమానికి ఏ విధంగా మనం వెళ్ళాలి అనేటువంటి మరి కార్యనిర్వహణ మనం చేసుకోవడానికి ఇస్తున్నాం. అందుకంటే ముందుగా నేను ఒక విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే టాస్క్ ఏదైనా సరే గొల్లపల్లిదే మొదటి స్థానం. అందరూ చెప్పబడతాము. ఎందుకంటే మరి బాబు షూరిటీ మోషన్ గ్యారంటీ కార్యక్రమం మనం చేసాం. ఈ రోజున జిల్లాలోనే మొదటి స్థానం, రాష్ట్రంలోనే 4వ స్థానం. మరి అంతటి పేరు తెచ్చిపెట్టినందుకు మరి గొల్లపల్లి సూర్యారావు గారికి మరి పాదాభివందనాలు చెల్లించుకుంటూ మన నియోజకవర్గాన్ని మరి అన్ని విధాలుగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. మరి ఆయన ప్రారంభించినప్పుడు స్టార్టింగ్ రైతు కోరి కానించి మనం మొదలుపెట్టాం, తర్వాత విద్యుత్ కోరిలాగా అనేక కార్యక్రమాలు మరి మనం చాలా చక్కగా నిర్వహించాము. ఈ రోజున మరి కూటమి ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క కాలేజీలు 17 కాలేజీలు అసలు ఏ కాలేజీ కూడా కట్టలేదని చాలా హాస్యాస్పదంగా వారు మాట్లాడుతున్నారు. ప్రజలందరూ చూస్తున్నారు ఏం జరిగింది ఏంటనేది. అయితే ఇక్కడ కూడా మన పార్టీకి ఒక చిన్న లోపం ఉంది. ఏంటంటే మనం చేసిన మంచి, మనం చేసిన అభివృద్ధి మనం చెప్పుకోలేకపోయింది. సోషల్ మీడియా ఉంది. మరి ఏ విధంగా ఏమి ఆశించకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పనిచేసి మరి పదవులు ఉన్న వాళ్ళు, పదవులు లేని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పనిచేసే వ్యక్తులు ఉన్నారు. అలాంటి వ్యక్తులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ఈ రోజున చేసిన అభివృద్ధిని మనం చెప్పుకోలేనటువంటి పరిస్థితులు మనం ఉన్నాం. కాబట్టి వాళ్ళు లేని దాన్ని కూడా ఉన్నదని, ఉన్నదాన్ని కూడా లేదని చెప్పేసి మరి తిరగమగలుగా మరి ప్రజల్ని మరి నొప్పి పెడుతున్నారు. ఎందుకంటే అక్కడ యూరియా కొరత ఉంది, రైతులు నష్టపోతున్నారని చెప్పేసి మనం ధర్నా చెప్పి ఇక్కడ మెడికల్ కాలేజ్ ఇష్యూ తీసుకొచ్చి ఈ యొక్క డైవర్టింగ్ పాలిటిక్స్ని వారు క్రియేట్ చేశారు. కాబట్టి మరి మన రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో 8,500 రూపాయల కోట్లతోటి మరి 500 కోట్లతోటి మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజీని తీసుకురావడం, అందులో 5 పూర్తి చేసి ఓపెన్ చేయడం, మరలా 2 మరి ప్రారంభించడానికి ఎన్ఎంసీ కూడా పర్మిషన్ ఇవ్వడం అందరికీ తెలిసిన విషయమే. కానీ మన ప్రభుత్వ హయాంలో దాన్ని చెప్పుకోవడానికి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అయిపోయింది. కాబట్టి ఈ రోజున మనం ప్రతిపక్షంలో గట్టిగా పోరాడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక కులంలో ప్రాతినిధ్యం వహించినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మరి నాయకులే. కాబట్టి మనం ఇక్కడ మాట్లాడుకున్నటువంటి విషయాలు ఇది ఒక మన భావితరాల పిల్లల భవిష్యత్తు. కాబట్టి విద్య, వైద్యం 2 కూడా పేదవాడికి అవసరం. కాబట్టి మనం మన ఇళ్ళ దగ్గర కూడా మన యొక్క మరి చర్చించుకోవాలి విషయాలు. ఎందుకంటే తెలియాలి, ప్రజలకు తెలియాలి. వాళ్ళు కూడా మరి స్టూడెంట్స్ గతంలో ఏమన్నారు, అభివృద్ధి లేదు, ఇది ఉద్యోగాలు లేవు, ఏమి లేవని చెప్పేసి ఇచ్చిన ఉద్యోగాలను కూడా పక్కన పెట్టేసి ప్రచారం చేశారు వాళ్ళు. అప్పుడు కూడా మనం దానికి తిప్పుకొట్టలేకపోయాం. ఈ రోజున ఏం అభివృద్ధి చేయకపోయినా సరే ఉన్నటువంటి గవర్నమెంట్ మరి పాఠశాలని, ఈ యొక్క కాలేజీని మరి ప్రైవేటీకరణ చేయడానికి వారు మరి ఎదరకొచ్చారంటే ఎవరు కూడా మాట్లాడేటువంటి పరిస్థితిలో ఈరోజు ఉన్నాం. ఎందుకంటే ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు దీన్ని గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా విషయాలు తెలుసుకోవాలి. 750 సీట్లు వచ్చాయి ఆల్రెడీ 5 కాలేజీలకి. ఇంకా 2 కాలేజీలు, పులివెందులు ఒకటి, అలాగే పాడేరు కాలేజీ ఒకటి పర్మిషన్స్ ఆల్రెడీ సీట్లు ఇస్తుంటే వద్దని చెప్పేసి వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కూడా ఈ యొక్క కార్పొరేట్ విద్యా సంస్థలకి ఎక్కువ మొగ్గు చూపుతారు, ప్రభుత్వాన్ని అణిచివేస్తారు. కాబట్టి ప్రభుత్వ కాలేజీల్లో మన పిల్లలు చదువుకోవాలి, ప్రభుత్వ కాలేజీల్లో మన పిల్లలు భవిష్యత్తును సంపాదించుకోవాలి, ప్రభుత్వ కాలేజీలోనే మరి ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నాడు నేడని పెట్టి మరి విద్యా వ్యవస్థలోనే విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. అలాగే మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. ఎన్ని చేసినా కూడా మరి ఈ రోజున మనం ఓడిపోయినప్పటికీ మంచి ఏదో రోజున గెలుస్తుంది ఖచ్చితంగా. గొల్లపల్లి సూర్యారావు గారు మనకు వెన్నుదండ్రులుగా మరి మనకు ఉంటూ ప్రతి కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క యువజన విభాగం కావచ్చు, విద్యార్థి విభాగం కావచ్చు, మన నాయకులు ఎలాగా ఉంటారు ఖచ్చితంగా ప్రతి కార్యక్రమంలో మనం చేయవలసింది ఏంటంటే విద్యార్థిని మనం ప్రోత్సహించాలి. భవిష్యత్తులో వారు కోల్పోతుంది ఏంటనేది మనం తెలియపరచాలి. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి మనం తెలిసేలా మన సోషల్ మీడియాలో మనం గంటబద్ధంగా ఈ యొక్క కార్యక్రమం గురించి మనం మరి ప్రచారం చేయాలి. అలాగే నాయకులుగా ఉన్నటువంటి మన కుల సంఘాల్లో కావచ్చు, లేదంటే పార్టీ కార్యక్రమాల్లో కావచ్చు, మనం కూడా దీన్ని ప్రచారం చేయాలి. మరి యువజన విభాగం, విద్యార్థి విభాగం మరి గట్టిగా ఈ యొక్క కార్యక్రమాన్ని కృషి చేసి 19వ తారీఖున జరగబోయే ఆ యొక్క కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసి మరలా గొల్లపల్లి సూర్యారావు గారు నియోజకవర్గంలోని, జిల్లాలోని, రాష్ట్రంలో మొదటి స్థానంలో కార్యక్రమం చేశారని మరలా మనందరం కూడా చెప్పుకోవడానికి ఒక వేదికగా కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి మరలా రావాలని తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.